వాక్య ధ్యానంలోకెళ్దాం. చూడండి, దేవాతి దేవుడు ఈరోజు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం ద్వారా ఈరోజు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా నీకే వందనాలు. మీకే స్తోత్రములు తండ్రి. కీడు కాలమున, ఆపత్కాలమున నిజముగా మా శత్రువులు మాతో నిశ్చయముగా నీకోసం మొరడిల్తానంటున్నావు. మరి నీకు మొరడిల్లినట్టు చేయుదునని సెలవిచ్చుచున్నానంటున్నావు. సహాయము చేయండి తండ్రి. ప్రతి విధమైన ఆటంకములన్నిటిని కూడా తుడిచివేయండి. తండ్రి, కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా ప్రభా మరి ఈ కూటముల ద్వారా ఎదుగుటకు వాళ్ళు నీకు ఇంకనూ దగ్గరవుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెననే నేను నిన్ను బలపరుచుచున్నాను. ఎవరితోటి అంటున్నాడండి ఈ సందర్భంలో ఈ మాటలు? దేవుడు మనం చూసినట్టయితే ఇర్మియా ప్రవక్తతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే ప్రోత్సహిస్తున్నాడు. మరి ఇర్మియా దేవుని వాక్యాన్ని బహిరంగంగా ప్రకటించినందుకు ప్రజల నుండి విరోధాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈరోజు మీరు అనేక పరిస్థితుల్లో మీకు అనిపిస్తూ ఉండొచ్చు, దేవుడి గురించి మాట్లాడినా, దేవుడి గురించి ఒక దగ్గర మరి వాక్యం చెప్పాలన్నా, దేవుడిని నలుగురికి పంచాలన్నా కొందరు మొహమాటంతోటి మరి వెనకడుగు వేస్తారు. కొందరు ప్రకటిస్తే మరి వ్యతిరేకత ఎక్కడొస్తుందో అన్నదాన్ని బట్టి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడిది కూడా అదే స్థితి. అతను ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, అవమానాన్ని మొత్తాన్ని గూడా మరి సమస్తాన్ని కూడా అనుభవించాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉంటున్నావో, ఇర్మియా భక్తుడు కూడా ఆనాడు అదే స్థితిలో ఉంటున్నాడు. మరి ఇర్మియా భక్తుడిని బలపరిచిన దేవుడే ఒకానొక సందర్భంలో మరి ఎంతో దుఃఖంగా ఉండి ఇర్మియా భక్తుడు ఒకానొక సందర్భంలో అలా కూర్చున్నప్పుడు దేవుని అతనితో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడంటే, మరి నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను అంటున్నాడు. మనకనిపిస్తది, అయ్యో! దేవుడు మేలైతేనే కదా, మేలైతదేమోనని కదా మనం దేవుణ్ణి నమ్ముకుంది. అయ్యో! ఈ బాధ నుంచి బయట పడతామని కదా మనం ప్రభువుని నమ్ముకుంది. ఈ అప్పుల సమస్య తీరుతదని కదా ప్రభువుని నమ్ముకుంది. మరి, మరి మనం ఎప్పుడైతే కష్టాల్లో దిగజారిపోతూ ఉంటామో మనకేమనిపిస్తదంటే, మరి దేవుడు మన చెయ్యి విడిచినట్టు, మరి క్రైస్తవం ఒక వ్యర్థమని, మరి ఎందుకు క్రైస్తవునిగా నేను ఈరోజు మార్చబడ్డానో మనకే తెలియని పరిస్థితుల్లో సాతాను మనల్ని కృంగదీస్తూ ఉంటాడనమాట. మరి అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్న అందరితో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిజంగా మరి మీరందరితో కూడా మీ ఆయన ఉద్దేశములన్నీ కూడా మన జీవితంలో మేలు చేయవలెననే. నీకు మేలు చేయవలెననే మనకేమనిపిస్తదంటే, మనం ఒక తప్పు చేసేస్తాం. వివాహ విషయంలోనో, మన ఇష్టానుసారంగా వివాహం చేసుకుంటాం. లేకపోతే మనం ఇష్టానుసారంగా ఒక పనికిలో ముందు అడుగు వేస్తాం. ఆయన చిత్తమేమీ లేకుండా మన ఇష్టానుసారంగానే ఒక ఉద్యోగం చేయాలనుకుంటాము. అయితే ఇవన్నీ కూడా మన ఇష్టానుసారంగా జరిగిస్తున్నప్పుడు, దేవుడు నువ్వే నాకు కావాలి అని ఒక ముల్లు ఎదుట పెట్టినప్పుడు ఏమనిపిస్తదంటే మనకి, మనం గ్రహించుకోము. అక్కడే ఆగిపోతాం. చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యో! ఏంటి అన్నది మరి ఆనాడు మరి ఒక 10 ఏళ్ల క్రితం నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎక్కడుంటావో, మళ్ళీ ఈనాడు చూస్తే కూడా నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. మరి ఏంటి? లేకపోతే ఇంకా దిగజారిపోతుంది నీ స్థితి. ఆత్మీయ స్థితి కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు, మరి కుటుంబంలో ఎదుగుదల ఏది కూడా లేకుండానే నువ్వు అదే పరిస్థితిలో ఉండిపోతున్నావు. అయితే ఏమంటున్నాడంటే దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా ఇక్కడ, నీకు మేలు చేయవలెననే నేను నిన్ను బలపరుచుచున్నాను అంటున్నాడు. బలపరుస్తున్నాడు ఏంటి? చుట్టూ కష్టాలే గదా! మరి ఇక్కడ బలపరచడం ఎక్కడుందా అనుకుంటున్నారేమో మీరు. మరి
చూడండి, ఒక శిల్పి ఒక ఒక రాతి నుంచి ఒక అందమైన శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఆ రాయి అనేది ఎన్నో ఉలి దెబ్బలు తగులుకోవాలి. అవునా కాదా? ఉట్టిగనే అయిపోతదా? ఏమాత్రము కాదు. ఖచ్చితంగా ఒక బండరాయిని ఒక శిల్పి చెక్కుతున్నప్పుడు ఎన్నో ఉలి దెబ్బలను అది తట్టుకోవాల్సొస్తుంది. మరి, మరి తట్టుకున్నాకే కదా అది ఎంతో మధురమైన, రమ్యమైన చిత్రంగా చూస్తేనే ఆకర్షించబడి ఇంకొకళ్ళు కొనుక్కునే విధంగా ఎప్పుడు తయారైద్దండి? ఎన్నో ఉలి దెబ్బలు తగిలిన తర్వాతనే. ఈరోజు నీకు వివాహమయ్యి నువ్వు సుఖంగా ఉంటున్నావా? లేకపోతే ఈరోజు నీకు వివాహం అయిన తర్వాత కూడా దుఃఖంలోనే ఉంటున్నావా? మరి ఎందుకు ఈ పరిస్థితి అని అనుకున్నట్టయితే, నీకు ఎందుకు ఈ పరిస్థితి అనుకున్నట్టయితే, ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నా నీకు అవన్నీ కూడా ఒక చిల్లుల సంచిలో వేయబడినట్టుగానే ఉంటున్నాయా? అయితే ఎందుకు నీకు ఈ పరిస్థితి అంటే దేవుడు సూటిగా నీతోటే మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా నిన్ను బలపరచడానికే. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయము నీకు మొరడిల్లినట్టు చేయుదునని సెలవిచ్చుచున్నాడు. ఒకానొక సందర్భం వస్తదంట. ఈ కాలము నీ కీడు కాలమంతా కూడా వెళ్ళిపోద్దంట. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రతి దెబ్బతోటి నిన్ను ఇంకా దృఢంగా, ఇంకా బలముగా తయారు చేస్తూ ఉంటున్నాడు. మరి అతి ప్ర అటు ఆ విధంగా ప్రతి దెబ్బ పడినప్పుడుగా నువ్వెంతో బలపడుతున్నప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరడిలినట్టు చేయుదునంటున్నాడు. నీకెవరైతే శత్రువులుంటారో వారే నీ సన్నిధికొస్తారంట. నీకెవరైతే ఒకానొక సందర్భంలో నిన్ను ద్వేషించిన వాళ్ళు, ఒకానొక సందర్భంలో నిన్ను హీన స్థితికి దిగజార్చిన వాళ్ళు, ఒకానొక సందర్భంలో నిన్ను పడదోసిన వాళ్ళు, ఒకానొక సందర్భంలో నిన్ను చేయి విడిచిపెట్టిన వాళ్ళు, నిన్ను అపహాస్యము చేసిన వాళ్ళు, నిన్ను అసహ్యించుకున్న వాళ్ళే మళ్ళీ నిన్ను దేవుడు బలపరుస్తుంటే చూసి మళ్ళీ నీ దగ్గరకొస్తారంట. మళ్ళీ నీ దగ్గరకొస్తాడంట. యోసేపు కథంతా అదే కదండీ! అవునా కాదా? యోసేపు అతని సోదరులను ద్వేషించి బానిసగా అమ్మివేశారు. అవునా కాదా? సొంత కుటుంబీకులే యోసేపును ఎంతగానో, చిన్న తమ్ముడంటే ఎంత ప్రేముంటుందండి. అటువంటి ప్రేమతో చూసుకోవాల్సిన ఆ తమ్ముడినే ఏమన్నారు? మళ్ళీ మళ్ళీ ద్వేషించారు. ద్వేషించి సరే ద్వేషించి ఒక దెబ్బ కొట్టి ఊరుకున్నారా అంటే అట్లా కాదు. చాడీలు చెప్పారా అంటే అంత కాదు. ఎంతో విరుద్ధంగా ఒక తండ్రికి విరుద్ధమైన పాపాన్ని జరిగించాడు. అతను అన్యాయంగా జైలులో వేయబడ్డాడు. బానిసగా ఒకళ్ళకి అమ్మవేశారు. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడండి? వదిలేసాడా? ఏమాత్రము కాదండి. అతనిని దేవుడు బలపరిచాడు. చివరికి ఈజిప్టులో ప్రధాన అధికారిగా అతనిని నిలబెట్టాడు. యావత్తు ప్రపంచము, ఆ ఈజిప్టు ప్రాంతమంతా కూడా చివరికి ఆ రాజు కూడా అతని కిందనే ఉండేటట్టు అంతటి అధికారాన్ని యోసేపుకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. తర్వాత ఆ సోదరులే ఎవరైతే సోదరులుగా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే కరువు సమయంలో ఏం చేస్తారండి? ఏ సోదరులైతే ఒకనాడు అమ్మివేశారో, ఏ సోదరులైతే తండ్రి పక్షాన ఇతనిని బట్టి అబద్ధము చెప్పాడో, ఏ సోదరులైతే ఇతన్ని గుంటలో పడివేశారో, ఏ సోదరులైతే కొంత డబ్బుకి త సొంత తమ్ముడిని అమ్మివేశారో, అమ్మివేసి ఒక పాపం చేసినప్పుడు వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. అటువంటి పశ్చాత్తాపం అక్కడున్న సోదరులలో ఎవ్వరికీ కూడా లేదండి. కానీ కేవలము ఏమంటున్నాడంటే, దేవాతి దేవుడు నిజంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఈరోజు అదే విధంగా ఉన్నాయి. నువ్వు కుటుంబంలో ఉంటున్నా కూడా ఈరోజు నువ్వు హేళన చేయబడే స్థితిలో ఉంటున్నావేమో. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఉంటుంటే నిన్ను చూసి ఏంటి ఈమె పరిస్థితి, ఈమె క్రైస్తవురాలే కదా అని అన్యులు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారేమో. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవాతి దేవుడు ఈ కష్టాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ కష్టాల ద్వారా మనల్ని ఒక చక్కటి రూపంలోకి తీసుకొస్తున్నాడు. అయితే అదెప్పుడు జరిగిద్దో చాలా జాగ్రత్తగా వినండి. తరువాత ఆ సోదరులే కరువు సమయంలో అతని వద్దకు వచ్చి రొట్టెల కొరకు మొరపెట్టారు. అవునా కదా? ఇదంతా కూడా మనకు తెలిసిన సమయమే. మనము న్యాయంగా నడుచుకుంటే దేవుని
మార్గంలో ఉంటే కేవలం న్యాయంగా ఉండి, దేవుని మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మన ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు మనకు అనుకూలంగా జరిగిస్తాడండి. కానీ దేవుడు మన బాధలో కూడా పని చేస్తాడన్నది మనం గ్రహించుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు బలహీన స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఏం చేయాలో నీకు తోచని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో కానీ, దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడైతే నాకు బహుబలమైన నిన్ను బలపరుస్తున్నప్పుడు, నువ్వు బలపరచడానికి ఆయనకి అవకాశం ఇవ్వాలి. ప్రతిసారి కూడా నువ్వు చేజారిపోయినట్టయితే, ప్రతిసారి కూడా నీ చేతిని ఆయన చేతిలో నుంచి నువ్వు తీసేసుకున్నట్టయితే, దేవుడు ఏం కూడా చేయలేదండి. అందుకే చాలామంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటున్నాయి. మరి పిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, పెద్దోళ్ళయిపోతున్నారు. మరి వయసొచ్చేస్తుంది. వివాహం కావట్లేదు. లేకపోతే మరి యుక్త వయసులో ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు, కానీ అలాగే ఉండిపోతున్నారు. ఎందుకండి అనంటే, మరి దేవుని చేతిలో నుంచి మనం ప్రతిసారి కూడా మన చేతిని ఏం చేస్తున్నామండి? వెనక్కి లాగేసుకుంటున్నాము. మనము ప్రతిసారి కూడా మన చేతిని దేవుని చేతిలో నుంచి ఏం చేస్తూ ఉంటున్నామంటే, వెనక్కి లాగేసుకుంటున్నాము అనేది మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే మరి కేవలం మనుషులతో పోరాటము కాదు. మరి ఇది కేవలము అంధకార దురాత్మ సంబంధమైన శక్తులతోటే పోరాటము. యుద్ధము చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు ప్రతి క్షణము నీ ఆలోచన ఏది? నీ నీ నువ్వు చేసే ప్రతి ఆలోచన ఏంటి? నువ్వు చేసే ప్రతి నడవడిక ఏంటి? అన్నది మనము స్పృహలో ఉండి దేవునికి దగ్గరై చేయాలన్నదే నా ఈ చిన్న విన్నపము. చూడండి, ఈ ఉపవాస కూడికని ఉపవాసం పెట్టుకుంటాము. మరి ఉపవాసం ఉన్నాము. ఎందుకండి ఇవాళ? మరెందుకు మీరు ప్రతిసారి కూడా ఇందాక నేను చెప్పినప్పుడు ఏమంటున్నాడు? దేవుని చేతిలో నుంచి మీ చేతిని తీసివేసుకుంటున్నారు. అయితే దాన్ని అధిగమించడానికి ఉపవాసం చేయాలి. ఏం చేయాలండి? నీవు ఉపవాసము చేయనప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు మరి నిజంగా ఏం జరిగిద్దో మీరందరూ కూడా గ్రహించుకోవాలి. మరి ఉపవాసము చేయుటలో అందులో ఉన్న శక్తిని మీరెప్పుడైతే గ్రహించుకున్నారో మరి దేవాతి దేవుడు మీ ప్రతి పరిస్థితిని మార్చేస్తాడండి. ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని ఉపవాసంలో ఉంచి మరి ఆధ్యాత్మికంగా మరి ఎదుగుదల కోరుకుంటున్నావో, ఉపవాసం చేసినప్పుడు ఏమైద్దండి? మనకి అడపాదడపా ఆకలైతూ ఉంటుంది. అవునా కాదా? మరి ఈ పనంతటిని కూడా మరి ఉపవాసం చేసుకునేటప్పుడు ఆ పనంతటిని కూడా పక్కన పెట్టేసి, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరిస్తామో, నీ ఉపవాసం ఎప్పుడైతే ప్రారంభమైన క్షణము నుండే నీవు ఊహించలేని విధంగా పరలోకంలో అద్భుతమైన ఆధ్యాత్మిక మరి కాల మరి పనులు జరుగుతూ ఉంటాయి. రాసుకుంటారు. నువ్విక్కడ ఉపవాసం ఉన్నావా? అక్కడ లిస్ట్‌లో రాసుకుంటది ఒక దేవదూత. ఈరోజు ఈ భక్తురాలు నీ కోసం ఈ విషయమై ఉపవాసం ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? మరి కార్యం జరగాలి గదా! మరి నువ్వు ఉపవాసం ఉన్నా కార్యం జరగట్లేదు అంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పటికీ నువ్వు ఆయన సన్నిధిలో మోకరిల్లట్లేదు. ఆయన సన్నిధిలో నువ్వు సమర్పించుకున్న దానికే మాటకైతే అంటున్నావు గానీ, మరి ఉపవాసం ఉన్నానని లోకానికి ప్రకటించుకుంటున్నావు గానీ, ఉపవాసం ఉన్న నీవు ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయనకి సమయాన్ని ఇవ్వట్లేదు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా దాసురాలు ఎప్పుడు ప్రార్థిస్తది. ఈరోజు ఉపవాసం ప్రకటించింది గదా! మరి ఎప్పుడు ఆమె బైబిల్ చదివిద్ది? ఎప్పుడు నేను ఆమెతో మాట్లాడాలి? ఆమె ప్రార్థించిన విషయానికే నేనెప్పుడు జవాబివ్వాలని ప్రభు నిత్యము ఎదురు చూస్తూనే ఉంటారు కానీ, నీ ఉపవాసము ప్రారంభమైన క్షణము నుండే ఆయన దాని సమస్తానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. నీవు భూమిపై ఆకలితో ఉన్నప్పుడు దేవుని సింహాసనము మందిరములో నుండి దేవదూతలు ఈ యొక్క సైన్యాలకు ఆయన ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడండి. మరి అవునా కాదా? మరి అటువంటి ఆజ్ఞలను మరి క్రైస్తవులలో 10% కంటే మంది
తక్కువ మంది మాత్రమే నియమితంగా అంటే ఉపవాసం ఉంటారు. పెట్టుకున్న నియమాల ప్రకారము కొందరు మాత్రమే ఉపవాసం ఉంటారండి. మరి అందరూ ప్రకటిస్తారు ఉపవాస దినమని చర్చిలో గూడా ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఆనాడు సంఘంలో అందరూ కూడా ఎంతో నిష్టగా ఉంటారా ఉపవాసం? ఉండలేరు. కానీ ఎవరైతే మరి చెప్పిన విధంగా వారు దేవుడు సన్నిధిలో ఉపవాసం ఉంటున్నానంటే ఉపవాసం ఉండి, ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థనకు నువ్వు పెట్టుకున్న నియమం, ఒక నియమం పెట్టుకో. దాని ప్రకారం ఉన్నప్పుడు మరి దేవుడు మరి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉ విశ్వాసులు ఉపవాసం ద్వారా విడుదలయ్యే ఆధ్యాత్మిక శక్తిని నిజంగా తెలుసుకుంటే వారు ఎప్పుడు కూడా ఉపవాసం లేకుండా జీవించలేరండి. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో సమస్తము గూడా అసలు అప్పుడు రిలీజ్ అయ్యే ఆధ్యాత్మిక శక్తి ఏముంటదంటే, ఏ విధంగా ఉంటదంటే, నువ్వు ఆయనతో సాన్నిధ్యం కలిగి ఉండు ఉపవాసం ఉండి, అప్పుడు నువ్వు ప్రతినిత్యము బలపరుస్తుంటావు. మనమేం చేస్తామంటే, మీరేం చేస్తూ ఉంటారంటే ఉపవాసం ఉంటారు. కానీ మన పనులు మనవే. ఉపవాసం ఉంటారు. కానీ మనలో గొడవ మనదే అన్నట్టు మరి పేరుకు మాత్రమే ఉపవాసం గాని, సమస్తము రోజువారీ దినచర్యలానే ఆయన సన్నిధిలో గడపలేని స్థితిలో ఉంటున్నారు అనేకులు ఈరోజు. ఎప్పుడైతే నీవు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నువ్వెప్పుడైతే ఉపవాసం ఉంటానని ప్రకటించుకున్నావో, ఆ ఉపవాసం ప్రారంభించిన వెంటనే మరి పవిత్రాత్మ ఏం చేస్తదంటే, నీ త్యాగాన్ని దేవుని యొక్క సింహాసన మందిరానికి నేరుగా తీసుకెళ్తాడండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, నువ్వు ఈరోజు నీకెంతో ఇష్టమైన భోజనాన్ని నువ్వు ప్రభు కోసం మానేస్తున్నావు. నీకెంతో ఇష్టమైన పనులను నువ్వు వదిలిపెడుతున్నావు. అయితే దేవుడు చెప్పిన ఉపవాసం కూడా నువ్వు అలవర్చుకుంటున్నావు. అయితే దేవుని సింహాసన మందిరానికి నీ ఉపవాస ప్రార్థనను తీసుకువెళ్ళడానికి మీకనిపిస్తది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ నిజంగా ఆధ్యాత్మిక లోకంలో ఉపవాసం అనేది ఒక త్యాగమండి. మరి త్యాగంగా పరిగణింపబడుతుంది. ఆ లోకంలో ఎల్లప్పుడూ కూడా త్యాగం చేసే మనిషిని గౌరవిస్తారు. మరి దానికి మరి ఆ పరలోకం అనేది ఒక విశ్వాసికి ఎప్పుడైతే ఒక విశ్వాసి ఉపవాసం ఉండి ఒక దాని కోసం మొరపెడుతున్నారో, అప్పుడు పరలోకం ఖచ్చితంగా దాని కోసము అతని కోసము ప్రతిస్పందిస్తుందని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా మాట్లాడుతుంది. నీవు ఆహారాన్నివ్వాలి. లేకపోతే ప్రభు చెప్పినట్టు ఉపవాసం అంటే మరి పేదలకు ఇవ్వడము, మరి లేకపోతే మరి అనేకులను ఆదరించడము. ఇటువంటి పోలికలు గనక మీరు అలవరుచుకున్నట్టయితే మరి ఆధ్యాత్మిక విషయాల కోసం దేవుణ్ణి వెతికితే పరలోకంని నీ మీద సాధారణంగా లభించని అసలు ఎవ్వరు కూడా ఆశ్చర్యకరంగా చూడండి. ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి చూడండి. దేవుడు మీ పక్షాన కార్యం జరిగించపోతే మళ్ళీ ఫోను చేసి నన్నే అడగండి. "అక్క మీరట్లా చెప్పారు గదా! నేనన్న విధంగానే ఉన్నానక్క. మరి ఏంటి జరగలేదని" నాకు మళ్ళీ మీరే ఫోను చేస్తారు. చూడండి అటువంటి స్థితి దేవుడు మళ్ళీ తీసుకురానే రాడు. అసలు నిష్టగా ఉపవాసం ఉండి మరి ఆ సమయాన్ని దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. బైబిల్ ధ్యానించాలి. మరి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించిన దాని కోసం అనేక గంటలు నువ్వు కనిపెట్టాలి. మరి ఆయన ప్రార్థించావు. మరి ఓ లెటర్ రాసామండి. పోస్ట్ బాక్స్‌లో ఏసాము. మరి మనం ఎవరికైతే లెటర్ రాసామో వాళ్ళకి చేరిందా లేదా అన్న తపన మన హృదయంలో ఉంటది గదా! మరి చూడండి మరి అది ఎంతో ముఖ్యమైనది. అవునా కాదా? ముఖ్యమైన లెటర్ రాసావు దేవుడికి. మరి ఆయన నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఆయన కృపాసనం దగ్గర లేకపోతే ఏం లాభం చెప్పండి? అవునా కాదా? అసలు ఏం లాభం ఉంటుంది? చూడండి మరి అటువంటి ఉపవాస ప్రార్థన మరి ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా లేదా? మరి ఉపవాసం ఎంత లోతుగా చేస్తావో అంతగా దేవదూతలు వాళ్ళ మరి కార్యాలు మన జీవితంలో జరగడానికి అదొక అవకాశంగా ఉంటుంది. మరి చూడండి నీ హృదయపూర్వకంగా
పవిత్రంగా నీవు చేసే ఉపవాసం అనేది ఆకాశంలో దేవదూతల తుఫాన్ను సృష్టిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రతిసారి నీవు ఉపవాసం ఉన్నప్పుడు అది కేవలం ఆకలితో మిగిలిపోవడమే కాదు గానీ, నువ్వు ఒక యుద్ధంలో పాల్గొంటున్నావని గుర్తుంచుకోవాలి. మీరు ఉపవాసం ఉంటే మరి ఉట్టిగనే మర్చిపోవడం గాదు. ఉపవాసం ఉన్నా గదా! అని అనుకోని వేరే పనులన్నీ చేసుకోవడం గాదు. మీరు ఉపవాసం చేసే రోజు ఒక బ్లైండ్‌గా ఒకటి ఫిక్స్ గావాలి. నేను ఈరోజు ఆధ్యాత్మికంగా యుద్ధము చేయబోతున్నాను. నేను రోజు నా ప్రభువుతో ఆయన సన్నిధిలో నాకు కావాల్సినవన్నిటి గురించి నేను పోరాడబోతున్నాను అన్నది మీరెప్పుడైతే మరి ఆ విధంగా ఫిక్స్ అయితారో, మీరెప్పుడైతే ఆ విధంగా ఖచ్చితంగా ఆ మాటని మీ హృదయంలో ఉంచుకొని ముందుకు ఆ ఉపవాసంలో కొనసాగుతూ ఉంటారో, మీరడిగిన వాటివన్నిటిని ప్రభువు నెరవేరుస్తాడండి. మరి దైవ చిత్తానుసారంగా అడిగిన ప్రతి దాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 2 వచనం. నా ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. అయితే ఇప్పుడు ఈ ఉపవాసం అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దేవుని దగ్గర కనిపినప్పుడు ఏం కావాలండి? దేవుడు మీతో మాట్లాడాలి. అవునా కాదా? ఏం కావాలండి? మరి ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 2 వచనంలో దేవుడు అంటున్నాడు మోషేతో, నా ఉపదేశం ఎట్లా ఉంటదంటే వానవలే కురియును అంట. ఆయన ఉపదేశం ఎట్లుంటదంట? మరి ఆయన ఉపదేశము కేవలం ఏ విధంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి? వానవలే ఉంటుందని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాన కురిసినప్పుడు మరి ఎంత మరి భావోద్వేగాలతో మరి ఒక భూమి దాన్ని పీల్చుకుంటుందో, మరి ఆ విధంగా నెమ్మది ఉంటుందంట. ఆ విధంగా మరి ఇది చూసినప్పుడు మరి మోషే పాడిన ఒక గీతంలోని భాగం ఇది. ఆయన తన చివరి రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యాన్ని గుర్తు చేసి, అది ఎంత మధురంగా, జీవదాయకంగా ఉంటుందో చెప్తున్న సందర్భంలో ఇది. చూడండి, దేవుని ఉద్దేశము మనపై వానలా కురుస్తుంది. వాన నేలపై పడితే పంట చిగురిస్తుంది కాబట్టి, ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలు, ఆయన నిర్ణయాలు మన జీవితాలలో పాత్రులుగా ఉంటున్నాయో, మన జీవితాలలో వాటిని పట్టుకొని మనం ముందుకు వెళుతూ ఉంటున్నామో, దేవుని వాక్యం నీపై చినుకులా కురవనివ్వు అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని తెరుస్తావో, ఖచ్చితంగా నీకు ఏమైతది? నువ్వు ఆధ్యాత్మికంగా ప్రతి పనిలోనూ నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆధ్యాత్మికంగా ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు ఎదగడానికి ముందుకు వెళుతూ ఉంటావనమాట. ఎదగడానికి ఏం చేస్తూ ఉంటావు? మరి ముందుకు వెళ్తూ ఉంటావు. చూడండి, మరి ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. మోషే మరియు అమాలేకుల యుద్ధం జరిగేటప్పుడు జరిగిన సంఘటన ఇది. మోషే మరియు ఇశ్రాయేలు అమాలేకులతో యుద్ధం చేస్తుండగా, దేవుడు మోషేకు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, పర్వతం పైకి వెళ్ళి నీ చేతులు పరలోకము వైపు ఎత్తుము అంటాడు. నిర్గమకాండం 17 అధ్యాయం 8-11 వచనాలలో మనం ఇది చూడగలుగుతాం. ఎక్కడ? నిర్గమకాండం 17 అధ్యాయం 8-11 వచనాలలో మనం చూడగలుగుతాం. ఏమంటాడంటే, దేవుడు మోషేకు శరీర సంబంధమైన ఆజ్ఞనిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయమనలేదు. ఆయన ఉపవాసం ఉండమనలేదు. ఆయన నువ్వు మొక్కుబడి చేయమనలేదు. ఇంకా బలి అర్పించమనలేదు. కానీ ఏమంటున్నాడండి? దేవుడు మోషేతోటి ఇక్కడ శరీర సంబంధమైన ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ చేతులు ఎత్తుము అని తెలియజేస్తున్నాడు. చాలా సింపుల్‌గా. మోషే తన శరీరంతో ఆజ్ఞకు లోబడనంత వరకు కూడా యుద్ధములో ఇశ్రాయేలులే గెలుస్తూ వచ్చారు. సరే, మోషే కూడా ఎంతో సాత్వికుడు. దేవుడి మాట విన్నాడు. పర్వతం పైకి వెళ్ళాడు. మరి చేతులను ఎత్తిపెట్టాడు. మరి ఒక మానవుడు తన చేతుల్ని ఎత్తిపెట్టి ఎంతసేపు ఉండగలుగుతాడండి? మోషే సరే సాత్వికుడు. దేవుడంటే భయముంది కాబట్టి ఒక
ఒక రోజంతా మరి 5 గంటలు ఎత్తిపెట్టాడనుకోండి, తర్వాత ఎప్పటికో అప్పటికి మరి నొప్పైతే వస్తుంది గదా! అయినా సరే మరి ఎత్తిపెట్టి ఉంచాడు. మోషే తన శరీరంతో ఆజ్ఞకు లోబడినంత వరకు కూడా యుద్ధంలో ఇశ్రాయేలు గెలుస్తూనే ఉన్నారు. అతని చేతులు దిగిపోతే యుద్ధంలో ఓటమి వస్తుంది. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. చూడండి, అందుకే ఇక్కడ ఉపవాసం అంటే శారీరక విధేయత. మరి శారీరకంగా విధేయత ఆత్మీయ విమోచనాన్ని తెస్తుందని మనం గ్రహించుకోవాలి. చూడండి, ఈరోజు మరి ఒక దుష్టుడు మనల్ని ఆనాడు ఆదాముని శోధించిన దుష్టుడు ఏం చేశాడండి? శోధకుడు ఏం చేశాడు? మనం చూసినట్టయితే మరి ఒక నేత్రాశ చేత ఆ పండుని ఎంతో రమ్యంగా కనిపించేటట్టు అవ్వకు ఆకర్షింపచేసి మరి భుజింపచేసేటట్టుగా చేశాడు. మరి అవ్వకు ఆనాడే మరి శరీరం మీద నియంత్రణ ఉన్నట్టయితే మరి ఇదంతా కూడా జరిగేది కాదు. మరి మన జీవితాలలో కూడా అనేక సార్లు మనకు మరి చేయొద్దు అనుకుంటాం. ఆదివారం చర్చికెళ్తాము. ఇక నుంచైనా పుట్టినరోజు రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. న్యూ ఇయర్ బిగిన్ అవ్వంగానే ఈ సంవత్సరం నేను దేవునితో ఎంతో దగ్గరగా ఉండాలని అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కానీ ఆ నిర్ణయాలలో మనం స్థిరంగా ఉండాలంటే, ఆ నిర్ణయాలలో మనం బలంగా ఉండాలంటే శారీరక విధేయత ఆత్మీయత విమోచనాన్ని తెస్తుందన్నది మనం గ్రహించుకోవాలండి. అప్పుడు నీవు నీ శరీరంతో దేవుడిలా అంటున్నాడు. ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేనే యుద్ధాన్ని గెలిపిస్తాము. నీవేమి చేయనవసరం లేదు. ఆయన చెప్పినది నీవు నీ శరీరంతో నేను చెప్పినట్లు చేయుము. అప్పుడు నేను ఆకాశంలో పని చేస్తాను అంటున్నాడు. మోషే చేతులెత్తినప్పుడు దేవదూతలు యుద్ధంలో పని చేశారు. చేతులు దిగిపోయినప్పుడు దేవదూతలు వెనక్కు వెళ్ళిపోయారండి. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి శారీరకంగా నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, లోకం గురించి కావచ్చు, నశించిపోతున్న ఆత్మల గురించి కావచ్చు, నీ ఆరోగ్యం గురించి కావచ్చు, దేనికోసమైనా నువ్వు శరీర విధేయత అంటే ఉపవాసాన్ని దేవుని సన్నిధిలో నువ్వు చూపించినట్టయితే నీ శారీరక చర్య ఏమిస్తదంటే ఆత్మీయమైన శక్తికి ద్వారం తెరుస్తదని మీరు గ్రహించుకోవాలి. అప్పుడెవరు కూడా ఉపవాసం ఉన్నానని మిగతా దినచర్యలన్నీ జరిగించరు. అప్పుడెవరు కూడా ఉపవాసం ఉన్నాను నేనని బయటకు చెప్పుకొని మీరు మీ దినచర్యని మామూలు రోజుల్లానే ఉపవాస దినం కూడా ఉంటే ఇంక మనకేంటండి? అసలు దానికి దీనికి ఏంటి తేడా? మరెందుకు నువ్వు మొరపెట్టిన దాన్ని బట్టి, ఎందుకు మీరు మరి ఆయన సన్నిధిలో గోజాడిన దాన్ని బట్టి, ఆయన ఎందుకు మీ పక్షాన కార్యం జరిగించాలి? నువ్వు కొద్ది సమయమైనా ఆయనతో గడపాలి. దేవుడు నీకిచ్చిన ఆ శారీరక దేవుడేమన్నా చేయమన్నాడా? నీకే నువ్వు బుద్ధి పుట్టి నేను ఉపవాసం ఉంటా అనుకుంటున్నావు. అవునా కదా? నీకే నీకు బుద్ధి పుట్టి ఆత్మీయంగా కొంత ఉప్పొంగి నువ్వేమనుకుంటున్నావు? అబ్బా! నేను దేవునితో సమయం గడపాలి, నేను ఉపవాసం ఉండాలి అనుకుంటున్నావు. కానీ ఎక్కడ నీ శారీరక విధేయత నువ్వు చూపించలేకపోవడం వల్ల ఈరోజు నీ జీవితం ఎక్కడ వేసిందో అక్కడే ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నా కూడా నీ చెవులు మూగబోయి ఉన్నాయంటే ఏంటంటే మరి దాని అర్థము నువ్వు శారీరకమైన చర్య అంటే నువ్వు మోషే చేతులు ఎత్తినంత వరకు యుద్ధం ఏ విధంగా గెలిచారో మరి దీవెన అనేది, రక్షణ అనేది, వైద్యం అనేది, సహాయం అన్నీ కూడా దానితో వస్తాయన్నది మీరు గ్రహించుకోవాలి. నేటి సంఘము ఈ సత్యాన్ని మరిచిపోతుంది. ఆచారబద్ధంగా ఉపవాస దినాలు పెట్టుకుంటున్నారు. కానీ విశ్వాసులు ఉపవాసంలో దేవునితో సమయం గడుపుతున్నారా? మరి ప్రార్థనలో సమయం గడుపుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? అని హెచ్చరించేవారు లేకుండా ఉంటున్నారు. మనము అన్నీ మనసులోనే ఉంచుకుంటాము. అవునా కాదా? మరి నేను లోపల దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. బయట చూపించనవసరం లేదు అని కొందరు బహిరంగంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నిజమే. మేము కూడా బయటకి చూపించమనట్లేదు. దేవుని దగ్గరే నువ్వు మోకరిల్లు. నీ ఇంట్లోనే మోకరిల్లు. నువ్వు ఉపవాసం ఉన్న చోట ఎవరితోటి మాట్లాడకు. మరి ఎంతోమంది మన ఆత్మీయ తండ్రి యొక్క మరి సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు కూడా 3 రోజులు కనీసం ఉమ్ము కూడా మిగలకుండా తలుపులు వేసుకొని ఉపవాసం
ఉన్నాడంట. మరి దాని తర్వాత ఫలితము దేవుడు అతన్ని దర్శించాడని చెప్పాడు. మరి అవునా కాదా? మరి అటువంటి సాక్ష్యము మన జీవితాలలో పొందుకోవాలని లేదా? అటువంటి సాక్ష్యము మన జీవితాలలో ఉండాలా లేదా? మరి అటువంటి హ్మ్, ఏ ఎటువంటి మరి దేవుడిని చూడాలన్న ఆశ, లేకపోతే దేవుడు నీతో మాట్లాడాలన్న ఆశ, మరి లేకపోతే నీ కోరికలు తీర్చాలన్న ఆశ, మరి తీర్చడానికి ఆయనకు నువ్వు ఒక అవకాశం ఇవ్వాలి గదా! ఉపవాసమైతే హ్మ్. ఉన్నానని ప్రకటించుకుంటున్నాం కానీ, నీలో విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నమ్రత కలిగి మోకాళ్ళపై వంగనవసరం లేదు అని అనుకుంటున్నావేమో, దేవుడు నా హృదయాన్ని తెలుసుకుంటాడు అని అనుకుంటున్నావేమో, కానీ ప్రేమ ఎప్పుడూ కూడా వ్యక్తం చేయాలండి. మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నానని ఒక్కరోజు కూడా ఏదో విదేశం దూరంగా ఉంటున్నాడు. ఫోను చేయకపోతే మీకు ఆ ప్రేమ తెలుస్తదా? మరెందుకండి మనం పక్కనున్న వ్యక్తికి కూడా మరి అత్తగారికో, మామగారికో కూడా మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. పరచకపోతే మరి ఆ ప్రేమలో మరి ఆ బంధానికి మరి ఎక్కడ కూడా గౌరవం ఉండదు అనమాట. లేనట్టే లెక్క. చూడండి, మరి ఒక భార్యాభర్తల మధ్య కూడా వారి మధ్య ప్రేమలు చూపించకుండా వాళ్ళు అదే విధంగా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నట్టయితే ఆ బంధం ఎన్నాళ్ళకి మిగలదు. మరి ముందుకు కూడా కొనసాగదు. దేవునితో మన బంధం కూడా అటువంటిదేనండి. నువ్వు నీ భార్యకు లోపల ప్రేమిస్తే సరిపోదు. మరి ఈరోజు నీ భర్తగా ఉంటున్న ఈ దేవుడిని కూడా నువ్వు ఏర్పాటుతో చూపించకపోతే మరి ఏ విధంగా నీ విధేయత చూపించు. లోకానికి చూపించమనట్లేదు. మరి నువ్వు తలుపులేసుకో. మరి నీ మొహం కడుక్కో. మరి దేవుని వాక్యంలో కూడా అదే సెలవిస్తున్నాడు. నువ్వు తలుపులేసుకో. నువ్వెవరికీ చూపించకు. కానీ ఆయన సముఖంలో నీ విధేయత చూపించు. ఆయన సముఖంలో నువ్వు మోకరిల్లు. ఆయనతో నువ్వు సమయం గడుపు. మరి ఇటువంటి విధేయత నువ్వు చూపిస్తున్నావా లేదా అన్నదే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన శారీరక క్రియలు చాలా మందిని బాధపడుతూ ఉంటాయండి. మరి, మరి అదే శారీరక క్రియను దేవుడు ఆ శారీరక విధేయతను ఈరోజు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దాని ద్వారా నీవు భూమిపై మరి దేవుడు నిన్ను ఎంతో చక్కటి స్థానంలో నిలబెడతాడని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. నా ఉపదేశము వానవలె కురియును. నా వాక్యము మంచు వలె లేత గద్దె మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అంటున్నాడు. మరి ఆయనను మనం ఆ విధంగా ఆస్వాదించాలంటే చూడండి, మనకెవరో తెలియని ఒక వ్యక్తి ఒక చాక్లెట్ ఇస్తే తీసుకొని సంతోషిస్తామా? సంతోషించము. అదే నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి నీకు చిన్న చాక్లెటో, బిస్కెటో ఇచ్చినప్పుడు నువ్వు ఆయన ప్రేమను బట్టి ఎంతో సంతోషిస్తావు. అవునా కాదా? మరి దేవుడు కూడా నీకేదైనా ఇవ్వాలంటే నువ్వు ఆయనని ఎరిగి ఉండాలి గదా! ఆయనైతే నిన్ను ఎరిగి ఉంటున్నాడు. నువ్వు ఆయనని ఎరిగి ఉండాలంటే ఆయనతో నీకొక సంబంధం కావాలి. ఆయనతో నీకొక దృఢమైన మరి మరి ఒక బంధము కావాలి. ఆయనతో నీకొక మరి ఒక అనుబంధము కావాలి. ఏదైనా చేయగల సమర్థుడైన ఆ దేవునితో నీ హృదయము పూర్వకంగా నువ్వు మాట్లాడగలిగినప్పుడే నీ జీవితంలో ఆయన కార్యం చేయగలడని మీరు నమ్మాలి. మరి ఖచ్చితంగా శారీరకమైన విధేయత దేవుడు కోరుకుంటాడన్నదే దేవాతి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. కీర్తనలు 20వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును అంటున్నాడు. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు మరి దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుని ఇష్టానుసారంగా నువ్వు నిలబడుతున్నావో, ఎప్పుడైతే దేవుని రూపాంతరంలోకి నువ్వు మారుతూ ఉంటున్నావో, దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే తన అభిషిక్తుని రక్షించునని ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇది ఒక దావీదు యొక్క విశ్వాస ప్రకటన అనొచ్చు. ఎప్పుడైతే ఒక చిన్న పిల్ల రోడ్డు మీద నడుస్తూ ఉందనుకోండి, తన తండ్రి చేతి పట్టుకొని నడుస్తున్న సరే. పాపలో మరి ఎంత ధైర్యం ఉంటుందండి. తన చెయ్యి పట్టుకొని నడుస్తున్న పాపలో
మరి నా తండ్రి ఏదొచ్చినా భయపడదు. కుక్కొచ్చినా భయపడదు. అటుగా వెహికలొస్తున్నా భయపడదు. ఎందుకు అంటే తన పక్కన తన తండ్రి ఉన్నాడనే ధైర్యం ఆమెకి. ఏమున్నాడని? తన పక్కన తన తండ్రి ఉన్నాడన్న ధైర్యం ఆమెకి. ఇది ఇక్కడ దావీదు భక్తుడి యొక్క విశ్వాస ప్రకటన. ఏమంటున్నాడు? యెహోవా తన అభిషిక్తునికి రక్షించునని నాకిప్పుడు తెలియను. నాకు తెలుస్తుంది దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడని. ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాడు. ఏం చేశాడండి దావీదు భక్తుడు? యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచాడు. యెహోవా తన అభిషిక్తుని రక్షిస్తాడు అంటే దేవుడు తనను ఎన్నుకున్న వారిని ఏ పరిస్థితిలోనైనా కాపాడుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు దావీదును సింహాసనంపై ఉంచినట్లే ఆయన తన ప్రజలను కూడా శక్తివంతంగా నిలబడతాడని నమ్ముతున్నాడు. మరి అదే విశ్వాసము ఈరోజు నీలో నాలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కూడా దావీదు జీవితంలో వలె ఒక గొలియాతు ఉండవచ్చు. లేకపోతే సౌలు వంటి ఒక పరిస్థితి ఉండవచ్చు. మరి అటువంటి పరిస్థితుల నుంచి నీవు అధిగమించబడి మరి దేవుణ్ణి నువ్వు రక్షణ పాత్రగా మరి దావీదు ఏ విధంగా ఎంత దేవుని పక్షాన ఎంత గట్టిగా ప్రకటిస్తున్నాడో, మరి అటువంటి ప్రకటన నువ్వు ఈరోజు ఈ లోకంలో చేయాలి అనంటే, దేవాతి దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము బలపరచబడాలి. నీ విశ్వాసం ఎప్పుడు బలపరచబడిద్దండి? మన విశ్వాసం దేవునిలో బలపరచాలంటే, ఇప్పటికిప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడితే, మీ విశ్వాసం బలపడిద్దా? బలపడదా? ఖచ్చితంగా బలపడిద్ది. చాలామంది ఇటువంటి ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. దేవా మరి దేవుడు రాపించాడు. తోమా ఎప్పుడైతే నిన్ను ముట్టుకుంటేనే నిన్ను నమ్ముతానని తోమా ఎప్పుడైతే అంటున్నాడో, మరి ఆయన గాయాలు తడితే గాని నేను నమ్మనని ఎప్పుడైతే తోమా ప్రకటన చేశాడో, మళ్ళీ తన శిష్యులకు ప్రత్యక్షమై దేవుడు అంటాడు, తోమా నన్ను ముట్టుకో, చూసుకో, నా చేతిలో ఉన్న గాయాన్ని ముట్టు, నా పక్కటున్న బల్లాన్ని ముట్టు అని తోమాని అంటూ దేవుడు అంటాడు, నువ్వైతే నన్ను చూసి విశ్వసిస్తున్నావు కానీ నన్ను చూడక విశ్వసించిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వారు ఎంతో ధన్యులు అని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. కానీ నీ విశ్వాసం దేవునిలో ఉంటే ఆయన తన దక్షిణ హస్త బలముతో నిన్ను రక్షిస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మనుషుల తిరస్కారము కావచ్చు, ఆకాశము నుండి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాలు మన జీవితాలలో దేవుడు మనం మొరపెడుతున్నా మరి కొన్ని సంఘటనలు ఆలస్యం కావచ్చు. కానీ ఖచ్చితంగా దేవాతి దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పరిస్థితిని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. నీకు రక్షణ, విజయం ఆయన ద్వారానే వస్తుందని తెలియజేస్తున్నాడు. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి నీకు సమాధానం ఇస్తానని, కష్టకాలంలో దేవుడు నీ వెనుక పని చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన వాక్యము నీ జీవితంలో వానవలె కురుస్తుందని నువ్వు నమ్మాలి. మరియు ఆయన దక్షిణ హస్తము నీకు రక్షణగా నిలుస్తుందని నువ్వు ఎప్పుడైతే నమ్మి ఒక విశ్వాసం ప్రార్థనలో ఉపవాసం ఉంటూ ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావో, ఈరోజు మరి మనం కూడుకున్నది ఉపవాస సందర్భం విషయంలో. మరి ఉపవాసం ఉంటున్న ప్రతి వ్యక్తితో నేను విన్నపించుకునేది ఏంటంటే, నీ శరీర నియంత్రణ చేసుకున్న నువ్వు కొద్ది క్షణము నువ్వు ఆయనతో గడపాలి. ఈరోజు దేవుడు నేను దేనికోసమైతే ఉపవాసం ఉంటున్నానో ఆ కార్యాన్ని నా జీవితంలో జరిగించాలి అన్న ఒక ఆత్మీయ ఉద్రేకంతో నువ్వు ఆయన సన్నిధిలో మోకరిల్లాలి. ఈరోజు ఆయన నాతో మాట్లాడాలి. అది వాక్యం ద్వారా కావచ్చు, అది ఇంకా దేని ద్వారా అయినా ద్వారావచ్చు. నా ప్రతి పరిస్థితి రేపటి మళ్ళీ వచ్చే వారం వచ్చే ఉపవాస ప్రార్థనల కల్లా నా జీవితంలో ఈ సందర్భాన్ని నేను చూడగలగాలి. ఈ పరిస్థితిని నేను అధిగమించాలి అన్న విశ్వాసంతో ఉపవాసం ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన కొద్దిగా సమయాన్ని కేటాయించండి.
బలపరచాలని నేను బతిమాలుకుంటున్నాను. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి అదే విధంగా కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనము ఒప్పుకోలు చేద్దాం. ప్రతి మాటను బట్టి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని ఇంకా కొద్ది సమయము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడుపుదాము. పరలోకంలో తండ్రి, ఈరోజు నీ వాక్యము మనసారా ధ్యానించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెలుపుతున్నాను తండ్రి. నీ వాక్యము మాకు జీవము తండ్రి. అదే శాంతి, ధైర్యాన్ని ఇస్తుంది తండ్రి. ఇర్మియా వలె మేము కూడా ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించిన పరిస్థితుల్లో ఇక్కడున్న ప్రతి బిడ్డ ఉంటుంది తండ్రి. నీవు చెప్పినట్లు నా మా కొరకై ప్రభా మరి మా మేలు కోసమే మమ్మల్ని బలపరుస్తున్నావని విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభా, నీవు కీడు కాలమున నన్ను రక్షిస్తున్నావు తండ్రి. అవును తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికున్న శత్రువులను కూడా ఒక రోజున నీ చేతి కృపచేత మమ్మల్ని బట్టి ఆశ్చర్యపోయే స్థితిలో మమ్మల్ని నిలబడతావని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. దేవా, నీ వాక్యము వాన చినుకుల వలె మా ఆత్మలపై కుమ్మరించమని బతిమాలుకుంటున్నాము తండ్రి. పొడబారిన మా మనస్సులను నీవు నింపుము తండ్రి. ప్రతి ఉదయం నీ వాక్యము మాలో నూతనమైన ఆశను పుట్టించున్నట్లు చేయండి తండ్రి. నీ సత్యముతో మమ్మల్ని బలపరచండి తండ్రి. మా ఆలోచనలు నీ మార్గంలో నిలిచేలా చేయండి తండ్రి. యెహోవా, నీవు దావీదును రక్షించినట్లు మమ్మల్ని కూడా రక్షింపును తండ్రి. నీ దక్షిణ హస్తం యొక్క బలమును తండ్రి ప్రభ మరి మా శత్రువులందరిని పైన మాకు విజయము కలిగించుము తండ్రి. వీరి జీవితాలలో తండ్రి ప్రతి యుద్ధములోనూ నీవే వారికి సహాయకుడువా తండ్రి. వారి విజయంలో నీవే పాత్రుడుగా ఉండండి తండ్రి. ప్రభా, వారి జీవితాలలో నీ చేతుల్లో ఉంచుతున్నాను తండ్రి. నీ యోచనలు, నీ ఆలోచనలు వారికి మేలు కలుగజేసే విధంగా ఉంటాయని నమ్ముతున్నాము తండ్రి. ప్రభా, మరి వారి హృదయాన్ని, నీ మాటలను, నీ దారులను నీ వాక్యముపై ప్రకాశింపజేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.